తెనాలి పట్టణంలో కొత్త పరిశ్రమలు స్థాపించి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా వ్యాపార ఐక్యవేదిక తరపున మంత్రి నాదెండ్ల మనోహర్కు విన్నవించారు. వ్యాపార ఐక్యవేదిక తరపున స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి అంటే పట్టణ ప్రజల ఆదాయం పెరగటమని అభిప్రాయపడ్డారు. కరోనా తర్వాత ఆన్లైన్ వ్యాపారం పెరగడంతో స్థానిక వ్యాపారం బాగా తగ్గిందని తెలిపారు. తెనాలిలో కొత్తగా కొన్ని పరిశ్రమలు కనుక వచ్చినట్లయితే వ్యాపారాలు పెరిగి తలసరి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు తీసుకొచ్చి తెనాలిని అభివృద్ధి చేయాలని కోరారు. విజ్ఞప్తి చేసిన వారిలో పొట్టిమూర్తి, లక్ష్మి, శ్రీనివాసులు, వెచ్చశ్యామ్, తిరువీధులు పవన్ కుమార్, కొత్తమాసు ఆంజనేయులు తదితరులు ఉన్నారు. కరోనా తర్వాత వ్యాపార రంగంలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. మేమందరం కూడా తెనాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నాము. ఇవాళ రోజున ఆన్లైన్ వ్యాపారం ఎక్కువైపోయి స్థానికంగా ఉండే మా వ్యాపారాలు బాగా తగ్గినాయి. ఇప్పుడు మా అదృష్టవశాత్తు తెనాలికి ఒక ఎమ్మెల్సీ, ఒక లోకల్ మినిస్టర్, ఒక సెంట్రల్ మినిస్టర్ ముగ్గురు ఉన్నారు. వీరు మా యందు దయ ఉంచి తెనాలికి ఏదన్నా 2 పరిశ్రమలు కనుక తీసుకొచ్చినట్టయితే స్థానికత పెరుగుతుంది. అలానే లోకల్ వాళ్ళ అంటే మా అందరి తలసరి ఆదాయం పెరిగి వ్యాపారం బాగా అభివృద్ధి జరుగుతుంది. మీరు నాదెండ్ల మనోహర్ గారు తెనాలిని అభివృద్ధి చేస్తాను అంటున్నారు. చాలా సంతోషం అండి. అభివృద్ధి అంటే తెనాలికి 2 పరిశ్రమలు తేండి. దానివల్ల ఒక 50,000 60,000 కొత్త మనుషులు వస్తారు, పరిశ్రమలు పెరుగుతాయి, మా అందరికి కూడా వ్యాపారం పెరుగుతుంది. కాబట్టి మా యందు దయించి తెనాలికి 2 పరిశ్రమలు. మనకి గుంటూరు, విజయవాడ చాలా దగ్గరలో ఉన్నాయి. దానివలన మన తెనాల్లో నీళ్లు బాగుంటాయి కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నారు. కానీ తెనాలి అభివృద్ధి గురించి మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. తెనాల్లో ఎటువంటి వనరులు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ ఉన్న మినిస్టర్ గారికి కూడా ఇక్కడ ఉన్న వనరుల గురించి అన్నిటికీ గురించి తెలిసిన విషయమే. కాబట్టి ఇవి ఉన్న వనరులని ఉపయోగించుకొని మనకు కావాల్సిన ఇక్కడ ఏదైతే పరిశ్రమలు రావచ్చో ఆ పరిశ్రమల్లో ఏదో 1 2 కనీసం ఒక 500 మందికో 1000 మందికో ఉపాధి కలిగే విధంగా 2 పరిశ్రమలు తీసుకురావాలని చెప్పని కోరుకుంటాం. వల్ల చాలా వ్యాపారాలు చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా బాగా దెబ్బతిన్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టి ఆన్లైన్ వ్యాపారం ఆపేసేయండి, వస్తున్న టెండెన్సీని ఎవరు ఆపమని చెప్పని అనటానికి అధికారం లేదు. టెండెన్సీతో పాటు ఉన్న వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించవచ్చు అనేది ప్రజెంట్ మినిస్టర్ గారు ఆలోచించి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ విషయం కూడా పరిగణనలోకి తీసుకొని మా అందరినీ చిన్న వ్యాపారస్తులందరినీ కూడా ఆదుకోవాలి.